వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి. నారావారిపల్లిలో జరుగుతున్న నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు కుటుంబ సమేతంగా హాజరైన ముఖ్యమంత్రి. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ. ఠాగూర్ ఫార్మా కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ టైం కూడా అయిపోయిందని, దానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అమర్నాథ్. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు గ్రామంలో ఘనంగా నల్లమారమ్మ తల్లి పండుగ మహోత్సవ వేడుకలు. గ్రామంలో ఉన్నటువంటి పశువులను గుడి వద్దకు తోలుకొని వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన భక్తులు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ, వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాజీ మంత్రి ప్రసంగిస్తారు. మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు. పూలే మహాత్మా పూలే గారి అడుగుజాడల్లో గడిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు. బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పయనం. రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి. ఆయన బీసీ గర్జన ఆ రోజు ఏలూరులో ప్రతిపక్షంలో ఉండి బీసీ గర్జన పెట్టి ఆ గర్జన ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలంటే బలహీనులు కాదు, బలవంతులు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరం ఎక్కించి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత
50% రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు. మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వారధిగా నిలిచాడు జగనన్న. 56 బీసీ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ల ద్వారా ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయో బీసీల పుట్టు మాకే తెలియదు, మనకే తెలియదు. ఆ కులాలన్నిటినీ కూడా నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం నేడు ఉదయం సోదరుడి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ నెల 16న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవితా, వాసంశెట్టి సుభాష్, అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. రామమూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, దీనికి సమాధానం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి నిలదీశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని, ఠాగూర్ ఫార్మా కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ టైం కూడా అయిపోయిందని, ఈ కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వరుసగా ఇన్ని ప్రమాదాలు జరిగినా కనీసం మీరు కంపెనీల వైపు చూడటం గానీ చర్యలు గానీ తీసుకోలేదని అమర్ ఫైర్ అయ్యారు. నిన్నగాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. 2 మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్ లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ, స్థానిక మంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక 4 చనిపోయారు. ఇప్పటి వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి. అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 కోటి మీరు ఇస్తారు.
నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశాను, 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, భారతదేశ సామాజిక వ్యవస్థలో పెనవేసుకుపోయిన సామాజిక రుగ్మతలపై గలం విప్పిన గొప్ప సంఘ సంస్కర్త, స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలేకు వివిధ పార్టీలు, బీసీ, దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక రాజా పార్కులో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ సంఘం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేరువేరుగా మహనీయులకు నివాళులు అర్పించి ఆయన ఆశయాలకు, ఆలోచనలకు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ రేలంగి రమణ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు, గొల్లపూడి బుచ్చిరాజు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కారెళ్ల గణపతిరావు, షేక్ క్వాజా, బొడపాటి సతీష్, ఆచంట సురేష్, వైసీపీ నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. 134వ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి మరి ఆనవాయితీగా మన తునిలో బీసీ ఐక్యవేదిక అనాదిగా చేస్తున్నాం. కానీ బీసీలు ఏదైతే ఈరోజు ఈ సమాజంలో ఈ రకంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతోటి, సిద్ధాంతాలతోటి, ఉద్యమాలతోటే ఈరోజు బీసీలకి ఈ మాత్రమైనా ఉంది. కానీ ఆయన కోరుకున్న పూర్తి స్వాతంత్రం బీసీలకి ఇంకా రాలేదు. దానికి కారణం ఏంటంటే, బీసీల కొనగణన జరిగితే బీసీలు ఎంత శాతం ఉన్నారు? సుమారు కాకి లెక్క ప్రకారం 50%, 40% అంటున్నారు. కాదు, సుమారు 60% దేశవ్యాప్తంగా బీసీలు ఉన్నారు. 60% ఉన్న బీసీలకి ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఎన్ని ఉన్నాయి, నామినేట్ పదవులు ఎన్ని ఉన్నాయి? అయితే మన బీసీలు 60% ఉన్న బీసీలు మనం ఓట్లేస్తుంటే ఈ అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. రాజ్యాధికారం ఎవరు అనుభవించాలి? 60% ఉన్న బీసీలే అనుభవించాలి. అటువంటి రాజ్యాధికారానికి దూరం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా, అలాగే తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి పార్టీ ఆఫీస్ దగ్గర ఆ మహానేతకి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారికి, వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రమ్మ గారికి కూడా నివాళులు అర్పించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఒక బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి నాయకుడు ఈ జ్యోతిరావు పూలే. ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే వితంతువులు పెళ్ళిళ్ళు చేయడం కానీ, అలాగే వృద్ధులకి ఆశ్రమాలు, బాల్య వివాహాలను నిర్మూలించడంలో స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాలు నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు విధిగా ఉండాలని,
నిర్దేశిత వయసులోపు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలను ఎందుకు ప్రోత్సహించినా మరియు పెళ్లి చేసినా ₹1,00,000 జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాల వల్ల మహిళా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, ఆర్థిక సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగటం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శకురాలు లేదా పిల్లల సహాయక వాణి టోల్ ఫ్రీ నెంబర్ 1098కు తెలియజేయాలని కోరారు. స్వయం సహాయక సంఘం సభ్యులు పిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉండాలని, ఇది మన అందరం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, ఐసిడిఎస్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాన్ని శ్రీకాకుళం జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా, బాల్య వివాహ రహిత జిల్లాగా, బాల్య వివాహాలు, బాల్య వివాహాలు, బాల్య వివాహాలు. స్లోగా రండి. పుస్తకాలు మోసే వయసులో ఆడపిల్లంటే అలుసా, ఆడపిల్లంటే అలుసా, ఆడపిల్లంటే అలుసా. నిర్మూలిద్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవా సూర్యతేజ నగర్ సమీపంలో ఉన్న అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకార ట్రస్ట్ అధినేత SSLS క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. ఈ నెల 28 గురువారం నుండి అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని 18 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. స్వామి మీరు అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కనైతీను దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవన. ఈరోజు సూర్యతేజ నగర్ ఆరిలోవా పాల్మంబ టెంపుల్ పీఠం దగ్గర మరి 300 మంది స్వాములకని ఈరోజు ఈ భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు కూడా ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేము పెట్టిన చాలా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి. మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి రేపు 15వ తేదీ వరకు ఈ యొక్క పోలమంబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము. మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వాములు, భవానీలు, మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దీక్షని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు. అల్లూరు జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవటం జరిగిందన్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరిగిందని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. మీడియా మిత్రులందరికీ శుభోదయం. నిన్న అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన చదువును కూడా అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సూరిశెట్టి జయకృష్ణ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సూరిశెట్టి జయకృష్ణ సందర్శించారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు గ్రామంలో ఘనంగా నల్లమారమ్మ తల్లి పండుగ ప్రత్యేకత. పండుగ రోజు గ్రామంలో ఉన్నటువంటి పశువులను గుడి వద్దకు తోలుకుని వెళ్లి అమ్మవారి భక్తుడిచే పసుపు నీరు చల్లించి మరలా ఇంటికి తీసుకువస్తారు. ఈ పండుగ 2 సంవత్సరంలో ఒకసారి జరిగే పండుగగా చాలా ఘనంగా నిర్వహిస్తారు.
నేను తీసేస్తాను నేను తీసేస్తాను మరి తప్పదు అందరికీ నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా మాపురపల్లి మండలం జీకోడు గ్రామం. మాది ఈ పండుగ 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం జరుగుతుంది. అందరి పండుగలుగా కాకుండా ఈ పండుగ డిఫరెంట్గా పాడి పరిశ్రమ పశువులు బాగుండాలని చెప్పి ఎవరికైతే రైతులు పశువులన్నీ కూడా గ్రామంలో తీసుకొచ్చి పండుగతో పాటు పశువులు తీసుకెళ్ళి పశువులు చెల్లి ఆ పశువులన్నీ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ బండితో పాటు జనాలందరూ కూడా వెళ్తారు. ఈ పండుగ 3 జిల్లాలకు కూడా విశేషంగా ఉత్తరాంధ్రలోనే పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చాలా భిన్నంగా ఉంటుంది ఈ పండుగ. ఒక రథం మీద ఉపాలలో వేస్తూ ముందుగా పత్రికా విలేకరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీ 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 నల్లమారమ్మ దేవత ఈ గ్రామ వెలవేల్పుగా ఈ గ్రామస్తులందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో మొట్టమొదటిగా పశువుల పండుగ అనేది మార్నింగ్ కొనసాగుతుంది. పశువులు ఎందుకు వస్తాయంటే పశువులకు ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కలగకుండా భక్తులు వెనకాలంటూ రథాన్ని వెనకాల తీసుకొని వస్తూ పశువులు ముందు నడిపిస్తూ ఊరి మధ్యలో ఉన్నటువంటి గడ్డ ప్రాంతంలో కూర్చోబెట్టి అక్కడ పశువులకి భక్తులందరూ పూజలు చేస్తారు. పూజలు చేసిన
సమాజంలో అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకే కాకుండా అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళోద్ధరణకు ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి, ఆదర్శనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథం కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా వారి తోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, గండ్రేటు రాము, ఆనాల సుదర్శన్, బత్తుల సాయి, తలిశెట్టి వెంకటేశ్వరరావు, పేదపాటి రాజేష్, రావుల మాధవరావు, జ్యోతుల భీముడు, కొత్తెం దత్తుడు, ఉలవల భూషణం, బండి దావీదు, జవ్వాది, కృష్ణ మాధవరావు, కొత్తపల్లి బుజ్జి, మఠం లోవరాజు, వజ్రపు బాబీ, పితాని కాశీ, మేడిశెట్టి ఉమా తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పార్టీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం కార్యాలయం నందు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, అదేవిధంగా కౌన్సిలర్స్, మరి ఎంపీటీసీలు అందరూ కూడా, నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ ఈరోజు బాబా పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమాజం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు బాబా పూలే. మరి వారి జీవితాన్ని, పూర్తి జీవితాన్ని సమాజానికి అంకితం చేసి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు బాబా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా. మరి మహాత్మా బిఆర్ అంబేద్కర్ గారికి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా బాబా పూలే ఆదర్శం. ఆయన ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న రుగ్మతలు, సమాజంలో ఉన్న అవిద్య, సమాజంలో ఉన్న మరి అసమానతలు వీటన్నిటినీ తొలగించాలి అంటే విద్య ఉండాలని మరి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి టీచర్గా ఆమె ఎన్నో కష్టాలు, ఎంతోమంది ఇబ్బందులు పడి ఎన్నో యొక్క అవాంతరాలను అధిగమించి కూడా ఆవిడ అర్ధరాత్రులు లాంతరు పట్టుకుని ఆ మహిళలకి విద్య నేర్పించడంలో ప్రథమంగా రోజు నిలవటం జరిగింది. అదేవిధంగా బాబా పూలే హక్కులని అడిగితే కానీ రావు, హక్కులను సాధిస్తే కానీ రావు. అందరూ కూడా విద్య నేర్చుకోవాలి, అందరూ కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళాలి, అందరూ కూడా అన్నింటిలో సమానంగా ఉండాలని చెప్పి వారిద్దరి అంబేద్కర్ గారు, పూలే గారి యొక్క కృషి ఫలితమే ఈరోజు రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలు కానీ అన్నింటా కూడా వారికి భాగం కల్పించడం, గౌరవం కల్పించడం జరుగుతుందంటే ఆ మహాత్ములు చేసిన త్యాగదనం. అందుకోసమే మరి మనం అందరం కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి, వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు కానీ, బాబా పూలే గారు కానీ ఒకటే చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఏదైతే స్వతంత్రానంతరం 200 సంవత్సరాలు తర్వాత మనకి బానిస ప్రభుత్వం తర్వాత మనం వచ్చిన స్వతంత్ర భారతదేశ ప్రభుత్వ పరిపాలన ఎలాగుండాలంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా ఉండే విధంగానే చూస్తేనే నిజమైన ప్రభుత్వం. కానీ ఈనాడు జరుగుతున్నది మనం చూసినట్లయితే అసత్య కేసులు పెట్టడం, అబద్ధపు కేసులు పెట్టడం, అన్యాయంగా కేసులు పెట్టడం, సోషల్ మీడియా పెట్టి మొన్నటిదాకా వచ్చిన మొదటి నుంచి కూడా అన్యాయంగా గొడవలు సృష్టించడం, వాళ్ళ మీద హత్యలు చేయటం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లే మహిళల పట్ల అనేక రకాలుగా మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, రకరకాల హింసలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు లేకుండా ఉండే విధంగా నడుస్తున్న ప్రభుత్వం మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా, పక్షపాత ధోరణితో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తూ బాబా పూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తూ బాబా పూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సేవాభావంతో పరిశ్రమలు నెలకొల్పి వేలాది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి ఎన్ఏసీఎల్ వ్యవస్థాపకులు కేవీకే రాజు అని ప్లాంట్ హెడ్ బి పార్వతీ కుమార్ అన్నారు. మరియు మండల పరిధి ఈతకోట నాగార్జున అగ్రికామ్ లిమిటెడ్ కంపెనీలో గురువారం హెచ్పీడీ
హెచ్ ప్రభాకర్ అధ్యక్షతలో నిర్వహించిన కేవీకే రాజు 97వ జయంతి కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ బి పార్వతీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత కేవీకే రాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్వతీ కుమార్ మాట్లాడుతూ సేవాభావంతో NACL పరిశ్రమలు నెలకొల్పి వేలాది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయులు కేవీకే రాజు అని కొనియాడారు. ప్రతి కార్మికుడు బాధ్యతగా భద్రతతో విధులు నిర్వహించి ఆయన ఆశయానికి వన్నె తీసుకురావాలని కోరారు. అనంతరం పరిశ్రమ ఆధ్వర్యంలో కార్మికులకు నిర్వహించిన పలు ఆట పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఈతకోట, గంటి, పలివెల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. విద్యలో ఉత్తమ శ్రేణిలో ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మెటీరియల్ హెడ్ ఎస్ శ్రీనివాసరాజు, QC హెడ్ కె మూర్తి, ఫైనాన్స్ హెడ్ వి సత్యనారాయణ, మెయింటెనెన్స్ హెడ్ ఏ శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ వాలీబాల్ విన్నర్స్ ఎస్ కాళీకృష్ణ, ఎస్వి సురేష్ వర్మ, కేవీవి ఎస్ మూర్తి, కేవీ రెడ్డి, కె శ్రీనివాసరావు, జేబి చౌదరి. 6 members. నెక్స్ట్ చెస్ గర్ల్స్ ఫస్ట్ కే అసోసిని ఏతకోట, సెకండ్ పి సంకీర్తన, పలివెల పి సంకీర్తన సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ కి సహకరించిన మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, హౌస్ కీపింగ్ వాళ్ళకి, అలాగే HPD డిపార్ట్మెంట్ వారికి అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి డిపార్ట్మెంట్, మెటీరియల్స్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి డిపార్ట్మెంట్ వారికి, అలాగే స్కూల్ టీచర్స్ కి, అలాగే స్టూడెంట్స్ కి, అలాగే మన సహచరుల ఫ్యామిలీ మెంబర్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన మన మీడియా మిత్రులకి, అలాగే ఈ చుట్టుపక్కల మన ఎవరైతే శ్రేయభిలాష్ ఉన్నారో వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మేము శ్రీ కేవీకే రాజు గారి 97వ జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ చాలా అందరితో స్కూల్ విద్యార్థులు, మా కార్మిక సోదరులు, కార్మిక సహచరులు అందరితో పాటు మేము ఇక్కడ ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాగనే ఈ కంపెనీ మేము మనుగడకు చాలామంది మా కంపెనీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు అహర్నిశగా కష్టపడి ఈ కంపెనీ అభివృద్ధిని ఇంకా పురోగమించాలని చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీ ద్వారా కేవీకే గారి ఆశయ, ఆయన కళలు సాకారం చేయడానికి ఆయన సమాజ సేవ పరిశ్రమ ద్వారా చేయాలనేది ఆయన తాలూకా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేము కూడా ఈ పరిసర ప్రాంత స్కూల్కి అయితేనేమి, తర్వాత టెంపుల్స్కి అయితేనేమి, అంటే మాకు అవకాశం ఉన్నంత వరకు మేము వాళ్ళకి సహాయం చేసి మంచి కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ఈ మధ్య కార్యక్రమంలో ఈ సరౌండింగ్ ఉన్న స్కూల్స్కి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం అనేది, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇవ్వడం అనేది, తర్వాత సైన్స్ ల్యాబ్స్ అన్ని డెవలప్ చేశాము, ఇవన్నీ కూడా చేసాం. ఇంకా ముందు కంపెనీ మా మనుగోడులో తీసుకెళ్తూ ఇంకా మేము మంచి కార్యక్రమాలు చేయగలుగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎన్డీఏ అభ్యర్థిగా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో నెంబర్ కావడం చాలా ఆనందంగా ఉంది అని జిల్లా వాణితో పంచుకున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి ఆయనతో పని చేయాలని అనుకున్నా. అలాగే పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ రంగ సంస్థ కమిటీ మెంబర్గా ఈ నియోజకవర్గానికి చేయటం జరిగింది. నాకు ఇచ్చిన ఈ పదవితో సరిపెట్టుకోకుండా నాకు ప్రత్యేక పదవితో ఆదరించి పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించిన నియోజకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పి గన్నవరం జన సైనికులు, కార్యకర్తలు, ప్రభుత్వ రంగ సంస్థ కమిటీకి ఎంపికైన గిడ్డి సత్యనారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో పుష్పగుచ్చాలతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు, R&B రోడ్లు గుంతలుగా ఉన్న వాటిని తొందరగా పూర్తి చేయిస్తానని, సంక్రాంతి కల్లా అన్ని రోడ్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రత్యేకంగా జిల్లా వాణి న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళా సెకండ్ టైం అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి సందర్భంలో మా ప్రీతం నాయకులు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో మెంబర్గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా అధినాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకనంటే ఎక్కడో నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి ఆయనతో పనిచేయాలనే ఉద్దేశంతో మా అధినాయకుడిని కలిసిన తర్వాత ఆయన నన్ను గుర్తించి నాకు విశిష్టంగా అంటే ఈ నియోజకవర్గ సభ్యుడిగా ఒక అభ్యర్థిగా నాకు సీట్ ఇచ్చి నన్ను ఈ సీట్లో కూర్చోడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు కాబట్టి అదేవిధంగా దాంతో సరిపెట్టకుండా మళ్ళా తిరిగి ఇతర పదవులు నాకు ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవుల్ని బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జలుమూరు మండలం కొండకామేశ్వరిపేట గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్ లింక్ చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే జగ్గు రమణమూర్తి గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, అలాగే 90% సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు, జిల్లా నెయ్యల కుల సంఘం అధ్యక్షులు దువ్వారపూర్ గురునాథ్, నెయ్యల కుల సంఘం నాయకులు సూర్యనారాయణరావు మరియు వ్యవసాయ శాఖ అధికారి మరియు మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. తాగేసి 4 ఉంగరాలు పెట్టేసి 10 తిప్పేసి ఆఖరికి ఏదో తాగి చచ్చిపోయినట్టు అయిపోయింది రాష్ట్రం. ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ అప్పులతో దివాలా తీసింది. కనీసం యలమంచిల్ లాంటి గ్రామం కలిపి రోడ్డు వేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే అంతకంటే సిగ్గుచేయట్లేదు. ఈ ప్రాంతాల్లో యలమంచిలో ఒక పేరైన గ్రామం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే, నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు గౌరవ ఎర్రన్నాయుడు గారు ఆవేళ యలమంచిలకి, అక్కురాడికి అన్నిటికీ సడక్ యోజనలో గ్రాంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో తారు రోడ్డు వేసినాం. తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మెయింటెనెన్స్ కల్పించాం. అనుకోకుండా ప్రభుత్వం పడిపోయింది. ఆ మెయింటెనెన్స్ వర్కులు కలిపి ఆపిస్తున్నారు. ఈవేళ వరకు మళ్ళీ నేను శాసనసభ్యుడు అయినప్పటికీ 6 సంవత్సరాలు అయింది. గోతులు కలిపి కప్పిన పరిస్థితి ఈ యలమంచిలు లేదంటే అభివృద్ధి, ఆ రకమైన అభివృద్ధులు జరిగాయి. అంటే అభివృద్ధి అంది పూర్తిగా పడకేసింది. అందువల్ల మళ్ళీ ఈవేళ రాష్ట్రం ఖాళీ గల్లా పెట్టుంది. ఏ డబ్బులు లేవు, అంత ఖాళీగా ఉంది. మనకుండే ఏకైక ఆస్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇవాళ అతని మేధస్సు ద్వారా మళ్ళా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ పంచాయతీలకు వచ్చిన నిధులు కలిపి దారి మళ్లించిన వల్ల పంచాయతీ కలిపి ₹1 రాలే. పంచాయతీ అకౌంట్లు పెట్టిన కలిపి తెల్లారికే మాయ అయిపోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే పంచాయతీలు బాకీలు ఉన్నాయో ఆ బాకీలు తీర్చాడో మళ్ళీ కేంద్రం నుంచి వస్తుంది. మళ్ళీ 1200 కోట్లు, మొన్న 1000 కోట్లు, 2200 కోట్లు పంచాయతీ అకౌంట్లు అంటే వేశాడు. అంటే మళ్ళా ఏదైతే బాకీ పాత బాకీ వేశాడో సెంట్రల్ నుంచి మళ్ళీ 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చినాయి. అంటే మనం సెంట్రల్ కలిపి కొంత మ్యాచింగ్ ఇస్తేనే సెంట్రల్ నుంచి కలిపి ఫండింగ్ వస్తుంది. అది కలిపి ఎక్కడ ఉపయోగించుకోలే. ఇవాళ మోపెడ్లు ఇవ్వాలన్నా, వలలు ఇవ్వాలన్నా, మరి పశువులు షెడ్లు కట్టాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా సెంట్రల్ ఫండింగ్ కలిపి మ్యాచింగ్ కట్టాలి. మనం స్టేట్ మ్యాచింగ్ కట్టకపోవడం వల్ల సెంట్రల్ నిధులు కలిపి మనం ఉపయోగించుకోలేకపోయాం. ఇవాళ మళ్ళీ పాత బాకీలు తీర్చుకుంటూ సెంట్రల్తో కావాల్సిన మ్యాచింగ్ వీళ్ళు కడతాం కాబట్టి మళ్ళీ నిధులు వస్తున్నాయి. ఇలా మళ్ళీ నిధులు తెచ్చుకొని కేంద్ర సహకారంతో మనం ముందుకెళ్ళడమే కాకుండా అన్ని రంగాలని అభివృద్ధి చేయాలి. ఒక పక్క ఫెన్షన్ ఇచ్చినాం. సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీలో భూలోకమ్మ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. పంచాయతీలో అంతకాపల్లి, రావలమ్మపాలెం, ఒమ్మివానిపాలెం గ్రామాల ప్రజలు ఊరి పొలిమేర్ల వరకు అమ్మవారి గుడికి తరలివెళ్లి ఆలయ సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, మాజీ ఎంపీపీ సుబ్బవరపు ముత్యాల నాయుడు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజల మనిషిగా విశేష సేవలు అందించిన వైఎస్ఆర్సీపీ నాయకులు యనమల కృష్ణుడును తుని నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిల్ బృందం ఆధ్వర్యంలో పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల క్రితం ఆయన కుడి భుజంకు కొద్దిపాటి స్వల్పగాయం కావడంతో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆచంట సురేష్ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పరామర్శించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి. నారావారిపల్లిలో జరుగుతున్న నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు కుటుంబ సమేతంగా హాజరైన ముఖ్యమంత్రి. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ. ఠాగూర్ ఫార్మా కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ టైం కూడా అయిపోయిందని, దానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అమర్నాథ్. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు గ్రామంలో ఘనంగా నల్లమారమ్మ తల్లి పండుగ మహోత్సవ వేడుకలు. గ్రామంలో ఉన్నటువంటి పశువులను గుడి వద్దకు తోలుకొని వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.